హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతం కూర పెసరపప్పు ఫ్రై. ఈ మెంతం కూర పెసరపప్పు ఫ్రైని ఎవరైనా సరే చాలా ఈజీగా మరియు సింపుల్గా చేసుకోవచ్చు. నేను చేసే విధంగా ఇలా చేస్తే ఈ మెంతం కూర పెసరపప్పు ఫ్రై అనేది చాలా టేస్ట్గా మరియు ఈజీగా చేసుకోవచ్చు. ఈ మెంతం కూర పెసరపప్పు ఫ్రైని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో నేను చిన్న కప్పుతో పెసరపప్పును ఒక కప్పు తీసుకున్నాను. తర్వాత ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పును 15 నిమిషాల పాటు ఇలా నానబెట్టుకోవాలి. ఆ పెసరపప్పు నానేంత వరకు మనం మెంతం కూరను ఇలా కాడలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ మెంతం కూరను వాష్ చేసుకొని చూపిస్తున్నారు. మీరు కూడా మెంతం కూరను బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఒక రోల్ తీసుకొని అందులో 10-15 పచ్చిమిర్చిని వేసుకోవాలి. 6 లేదా 7 ఎల్లిపాయలను వేసుకొని రుచికి సరిపడంత ఉప్పు వేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. చిన్న సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది మనకు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి ఇలా కలపాలి. ఈ పచ్చిమిర్చిలో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న ఈ పెసరపప్పును వేసి ఆయిల్లో కొద్దిసేపు ఇలా ఫ్రై చేయాలి. ఈ పెసరపప్పు అనేది ఆయిల్లో ఒక 5 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పెసరపప్పు అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరను వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలకు ఒకసారి ఇలా మిడిల్లో ఇలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే పెసరపప్పు అనేది కడాయికి అంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఇలా మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా కలపాలి. పెసరపప్పు అనేది ఎక్కడ కడాయికి అడగంటకుండా చూసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. చూసారా, ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఈ మెంతం కూర పెసరపప్పు ఫ్రై అనేది కుక్ అయింది. చూడండి, ఎంతో ఈజీగా మరియు సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ మెంతం కూర పెసరపప్పు ఫ్రైని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.